హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో అమ్మఒడి పథకం అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత నిధులను అయితే జమ చేస్తున్నారు. అంటే మనకి 2026 సంవత్సరానికి సంబంధించి రెండో విడత నిధులకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగిందనమాట. సో ఏ డేట్ను విడుదల చేస్తున్నారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలాగే దీనికి సంబంధించి ఏ అర్హతలు ఉండాలనేది కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏపీలో తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. అంటే గతంలో అమ్మఒడి పథకం అనేది అయితే ఉండేది, ఆ పథకం ప్లేస్లో తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగిందనమాట. అంటే పేరు మార్చడం జరిగింది. ఇక అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద అయితే కనుక స్కూల్కు వెళ్ళేటువంటి విద్యార్థులకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులకు అయితే కనుక ఒక్కొక్కరికి 15,000 చొప్పున జమ చేస్తామని అయితే ప్రకటించారనమాట. అంటే 15,000లోనూ 2,000 రూపాయలు అనేది అయితే కనుక స్కూల్ మెయింటెనెన్స్ కింద కట్ చేసుకొని 13,000 రూపాయలు అనేది అయితే జమ చేయడం జరుగుతుంది. అంటే గతంలో అమ్మఒడి పథకం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు తల్లికి వందనం పథకం కూడా అదే విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక ఆల్రెడీ పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులు అనేది గత సంవత్సరంలోనే జమ చేశారు. ఇప్పుడు రెండో విడత నిధులను అయితే కనుక జమ అయితే చేయనున్నారన్నమాట. దానికి సంబంధించి డేట్ కూడా అయితే ఫిక్స్ చేయడం జరిగింది. సో ఎప్పుడు జమ చేస్తున్నారు అంటే మొదట మనకు వచ్చేసి జూన్ 12వ తేదీన డబ్బులు జమ చేస్తామని అయితే చెప్పారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు జూన్ 19న అయితే కనుక డబ్బులు జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయితే ఉన్నాయి కదా, ఈ సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ చేసుకొని స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత మనకు జూన్ 19వ తేదీన ఆ యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. మరి మీకు ఈ డబ్బులు జమ కావాలి అంటే కనుక కంపల్సరీగా ఏంటంటే సో అటెండెన్స్ అనేది 75% కంపల్సరీగా విద్యార్థులకు అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక రెండోది చూసుకున్నట్లయితే కనుక బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ అనేది అయితే లింక్ చేసుకొని ఉండాలన్నమాట. అంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ అనేది అయితే లింక్ అయి ఉండాలి. అంటే ఆధార్ సీడింగ్ అనేది అయితే కనుక కంపల్సరీగా అయ్యి ఉండాలి. అలా అయినట్లయితే డబ్బులు మీకు తప్పకుండా అయితే జమ అవుతాయి. సో గత సంవత్సరం కొద్దిమందికి అయితే కనుక డబ్బులు అనేది అయితే వివిధ కారణాల చేత జమ కాలేదు, అందులో ఇది కూడా ఒక కారణం అనమాట. వీటితో పాటు మీరు ఈ పథకానికి అర్హులా కాదా అని చెప్పి 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. 6 స్టెప్ వెరిఫికేషన్లో ఏంటంటే కనుక మీకు ల్యాండ్ ఎంత ఉంది, మీ పేరు మీద ఏమన్నా 4-వీలర్ ఉందా, అలాగే లాస్ట్ 12 months అంటే 1 year కలుపుకొని మీరు కరెంట్ ఎంత యూజ్ చేశారు, అంటే 300 యూనిట్స్ కంటే ఎక్కువ ఏమన్నా యూజ్ చేశారా, గవర్నమెంట్ పెన్షనర్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఏమన్నా ఉన్నారా, సో అలాగే 4-వీలర్ ఏమన్నా ఉందా, ఇలాంటి అన్ని రూల్స్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. సో దీన్ని 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది అయితే అంటారనమాట. సో ఇది కూడా సాటిస్ఫై ఉండాలన్నమాట. అన్ని దానిలో అన్సాటిస్ఫై అయితే ఉండాలి. అప్పుడు మీరు ఈ పథకానికి అయితే ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా అయితే కనుక ఈ రూల్స్ అయితే చూస్తున్నారు. మొత్తంగా అయితే కనుక బ్యాంక్ అకౌంట్కి ఎవరైనా లింక్ చేసుకోకపోతే లింక్ చేసుకోండి. అలాగే ఈ సంవత్సరం 1వ తరగతిలో జాయిన్ అవుతుంటారు కదా, ఇప్పుడు కొత్తగా 1వ తరగతికి జాయిన్ అవుతారు కదా, వాళ్ళకు కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది అయితే కనుక వర్తించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది లేటెస్ట్ అప్డేట్స్. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏమిటంటే కనుక ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలనేది అయితే కనుక నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు చెప్తాను. సో అది కూడా మీరు మిస్ కాకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.